హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి, ఎస్ఏ రెండిటికి కూడా ఉన్నటువంటి కామన్ సబ్జెక్ట్ సైకాలజీ అండ్ మెథడాలజీ. ప్రథమంగా మనం దాని గురించినటువంటి ప్రిపరేషన్ ప్రాక్టీస్ బిట్ను ఒక్కొక్కటిగా మనం చూడటం మొదలుపెట్టాం. సబ్జెక్ట్ వైజ్గా ఇది ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తూ ఉన్నాం. 1 వీక్ సైకాలజీ అండ్ మెథడాలజీ, నెక్స్ట్ వీక్ తెలుగు సబ్జెక్ట్, ఆ నెక్స్ట్ వీక్ ఇంగ్లీష్, ఆ నెక్స్ట్ వీక్ మ్యాథ్స్, అట్లాగే ఒక్కొక్క సబ్జెక్టు 1 వీక్ వచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్ మనం మెయిన్లీ అవసరమైనటువంటి మెయిన్ టాపిక్స్ గురించి, మరి మెయిన్ సబ్జెక్ట్లో మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ టాపిక్స్ గురించి ప్రిపరేషన్ బిట్స్ని తయారు చేసి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు కూడా మరి సైకాలజీ అండ్ మెథడాలజీలోని మరి పార్ట్ 3 మూడో భాగానికి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. సో చూడబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మరి ప్రిపేర్ అవుతున్నటువంటి ఏపీ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎందరో నిరుద్యోగులకు మరి ఈ వీడియో రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కోచింగ్లు డబ్బులు కట్టి కోచింగ్లు తీసుకోలేనటువంటి వారు ఈ వీడియో ద్వారా కొంత ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఏవైతే మేము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం వాటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మరి మీకు మా వెబ్సైట్ ద్వారా ప్రొవైడ్ చేయబడతాయి. దానికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్స్లో మేము ఇస్తాం. సో అంత మాత్రమే కాదు, వాట్సాప్ గ్రూప్కి సంబంధించినటువంటి లింక్ కూడా మరి డిస్క్రిప్షన్లో ఉంది. ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ లేకపోతే అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఈరోజు మనం చూడబోయేటువంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యొక్క థియరీని దృష్టిలో ఉంచుకొని సిద్ధపరుస్తున్నటువంటి బిట్స్ ఫ్రెండ్స్ ఇవి. సో డెఫినెట్గా వీడియో ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ మీరు ఎండింగ్ వరకు చూడకపోయినప్పటికీ కూడా మరి వీడియో పెట్టిన కొద్దిసేపటికే దీనికి సంబంధించినటువంటి లింక్ను వెబ్సైట్లో మేము అప్డేట్ చేస్తాం. సో వీడియో మరి పూర్తిగా చూస్తే అది మీకు ఎంతో మంచిది, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు చదువుకునేటప్పుడు డౌట్ లేకుండా ఉంటుంది. సో ఇన్ కేస్ చూడలేకపోతే పీడిఎఫ్ ఫార్మాట్ అయినా డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇది ఇప్పుడు మనం ఇక లేట్ చేయకుండా సైకాలజీ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్రాక్టీస్ బిట్స్ పార్ట్ 3లోనికి మనం వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్, మనం ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి సైకాలజీ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫార్మాట్లోకి మనం రావడం జరిగింది. సో నిన్నటి దినాన 35 ప్రశ్నల వరకు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు మరి 36 నుంచి మనం కంటిన్యూ చేద్దాం. అంటే సీరియల్స్ నెంబర్స్ని కూడా నేను కంటిన్యూషన్ ఫార్మాట్లో ఇస్తున్నాను, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా మ్యాక్సిమం మెయిన్ బిట్స్ తోటి కంప్లీట్ అయిపోయిందని నేను అనుకున్నప్పుడు దీనికి సంబంధించి టోటల్ పీడిఎఫ్ని ఒకే పీడిఎఫ్లో దాన్ని ఇంక్లూడ్ చేసేసి నేను మళ్ళీ మీకు అందజేస్తాను ఫ్రెండ్స్. అప్పుడు మీరు ఆ సింగిల్ పీడిఎఫ్లో మొత్తం డేట్స్ అన్నిటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను కంటిన్యూషన్ ఫామ్లోనే వీటినన్నిటిని కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో మనం లేట్ చేయకుండా ఒక్కొక్క ప్రశ్నని మనం చూద్దాం. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఇది ఏ పరిశీలన రకం? తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్నటువంటి ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఇది ఏ రకం పరిశీలన? అంటే విద్యార్థులను ఏ విధంగా పరిశీలించి మరి వారి ప్రవర్తనను తెలుసుకోవాలి, పరిశీలించాలనుకున్నటువంటి ఉపాధ్యాయుడికి ఉండవలసినటువంటి పరిశీలన లక్షణం, అది ఏ కేటగిరీ కిందకు వచ్చేటువంటి లక్షణం, ఇటువంటి పరిశీలన ఏ రకానికి సంబంధించింది? సో ఆన్సర్స్ మనం చూద్దాం. ఆప్షన్ ఏ సంచరిత పరిశీలన, ఆప్షన్ బి సాధారణ పరిశీలన, ఆప్షన్ సి అసంచరిత పరిశీలన, ఆప్షన్ డి స్థూల పరిశీలన.
సో ప్రతి ఒక్కటి కూడా అనుదిన జీవితంలో ఉండేటువంటి పరిశీలనలే ఫ్రెండ్స్ ఇవి. సో అయితే మనం అడిగినటువంటి ప్రశ్నకి సూట్ అయ్యేటువంటి పరిశీలన ఆన్సర్ ఏ, సంచరిత పరిశీలన. సంచరిత పరిశీలనలో భాగమే మరి ఎదుటి వ్యక్తి ప్రవర్తనను పరిశీలించాలి అనుకునేటువంటి లక్షణానికి సంబంధించింది. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అని అన్నది ఎవరు? పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అని అన్నది ఎవరు? ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ గెస్పెల్, ఆప్షన్ బి అండర్సన్, ఆప్షన్ సి క్రైగ్, ఆప్షన్ డి ఎరిక్సన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్, క్రైగ్. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. గ్రహం వాలన్ అండ్ రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ ఏంటి? గ్రహం వాలన్ అండ్ రిచర్డ్ స్మిత్ వారి అభిప్రాయాలు, ఏకీభవించినటువంటి అభిప్రాయాల ప్రకారం సృజనాత్మక ప్రక్రియ, ఆ ప్రక్రియలో ఉన్నటువంటి చివరి దశ ఏంటి? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ సన్నాహం, ఆప్షన్ బి భావోత్పత్తి, ఆప్షన్ సి నిరూపణ, ఆప్షన్ డి సంకేతం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నిరూపణ. కేవలం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశే కాదు ఫ్రెండ్స్, ఏదైనప్పటికీ కూడా ఒకటి చూపించాలని అనుకున్నప్పుడు దాని యొక్క చివరి దశ ఆల్మోస్ట్ వారు ఏదైతే అనుకున్నారో దాన్ని నిరూపించటమే అవుతుంది. కాబట్టి చివరి దశ మనం కొంచెం లాజికల్గా ఆలోచిస్తే చివరి దశ ఆన్సర్ నిరూపణ. దాన్ని నిరూపించడమే ముఖ్య లక్షణం, అది చివరి దశగా ఉంటుంది. సో గ్రహం వాలన్, రిచర్డ్ స్మిత్ ప్రకారం కూడా అదే నిరూపితమైంది. సో ఆన్సర్ వచ్చేసి నిరూపణ, ఆప్షన్ సి. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని చెప్పింది ఎవరు? పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. అంటే మనలో పరిపక్వత అనేది మనలో ఉన్నటువంటి జన్యువులు వాటి ప్రభావాల వలన అది పరిపక్వత అనేది ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజెస్ అవుతూ ఉంటాయి. సో ఇది స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయం. అంటే ఇది తనంతట తానుగానే జరిగేటువంటిదే, కానీ మనం ఏదైనా ప్రత్యేకించి చేస్తే పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. సో ఇది స్వీయ పరిమితితో కూడినటువంటి జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది కనుక పనిచేస్తుంది అని చెప్పింది ఎవరు? సో ఆన్సర్స్ మనం చూస్తే ఆప్షన్స్ ఏ గెస్సెల్, ఆప్షన్ బి అండర్సన్, ఆప్షన్ సి క్రైగ్, ఆప్షన్ డి ఎరిక్సన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గెస్సెల్. గెస్సెల్ గారు మరి ఈ విషయాన్ని తెలియజేశారు. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది, పరిపక్వత. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష అందలే సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష అందలే సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్, 8 ఉంటాయి. సహజ సామర్థ్యం పరీక్షల సంఖ్య అనేది 8కి చెందింది. సో అయితే ఆప్షన్స్ అన్నీ కూడా మనం చూస్తే ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 12. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ సి ఈజ్ 8. సో 8 ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రశ్న చూస్తే ఒక తండ్రి తాను సాధించలేకపోయిన పోలీస్ జాబ్కు తన కొడుకు సాధించినందుకు తానే సాధించినట్లుగా భావించడంలోనే మరి ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది ఫ్రెండ్స్. మరి సాధించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఆ విధంగా ఆయన భావించడంలో ఉన్నటువంటి మరి ఉద్దేశం ఏంటి అనేదాన్ని అది దేని కిందకు వస్తుంది, ఏ విభాగానికి కిందకు వస్తుంది, అటువంటి భావన కింద తెలుపబడినటువంటి వాటిలో ఏ విభాగానికి కిందకి వస్తుంది? సో ఒక తండ్రి తాను సాధించలేకపోయిన పోలీస్ జాబ్కు అంటే ఒక తండ్రి తాను పోలీస్ జాబ్ కొట్టాలని బాగా
ప్రయత్నం చేసాడైతే ఆయన సాధించలేకపోయాడు. అయితే తాను సాధించలేకపోయినటువంటి ఆ జాబ్నే తన కొడుకు సాధించినప్పుడు, తన కుమారుడు సాధించినప్పుడు ఆ తండ్రి ఆనందంతో తానే సాధించాడు అని, నేను ఒకప్పుడు సాధించాలనుకున్నాను కానీ సాధించలేకపోయాను, అయితే నా బిడ్డ సాధించాడు, నా బిడ్డ సాధిస్తే నేను సాధించినట్లే అన్నటువంటి ఆనందంతో అది తానే సాధించినట్లుగా భావించడం అనేది ఏ భావన కింద వస్తుంది? సో కింద మన ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ ఉపసంహరణ, ఆప్షన్ బి ప్రక్షేపణం, ఆప్షన్ సి దమనం, ఆప్షన్ డి తాదాత్మీకరణం. సో ఆన్సర్ వచ్చేసి తాదాత్మీకరణం అన్నమాట. సో అంటే ఇతరులు చేసినటువంటి దాన్ని మనమే చేసామన్నటువంటి, అంటే ఆనందంతో మనమే చేసామని ఆపాదించుకునే ఆ భావన దేని కింద వస్తుందంటే తాదాత్మీకరణ కిందకు వస్తుంది ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఇస్ గోస్ టు ఆప్షన్ డి తాదాత్మీకరణం. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. బయట ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకొని క్లిష్టమైన సాంఘిక జీవితాన్ని పునాది ఏర్పరచుకోవడం ఈ దశలోని ముఖ్యమైన అంశం. సో బయట ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకొని క్లిష్టమైన సాంఘిక జీవితానికి పునాది ఏర్పరచుకోవటం. బయట ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకుంటూ క్లిష్టమైన సాంఘిక జీవితానికి, అంటే మనం జీవించేటువంటి జీవితం సంఘం సమాజంతో కూడుకున్నది. సో మనం జీవించేటువంటి జీవితం మన ఇండివిజువల్ లైఫ్ తీసేస్తే అదంతా కూడా ఇంకా సమాజంతో ముడిపడి ఉంది కనుక దాన్ని సాంఘిక జీవితంగా పిలుస్తుంటారు. సో ఆ సాంఘిక జీవితం బయట ప్రపంచంతో కూడుకున్నది క్లిష్టమైనటువంటి స్థితుల మధ్య దాన్ని మనం ఏర్పరచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ బయట ప్రపంచం సంబంధాలను ఏర్పరచుకుంటూ మరి క్లిష్టమైన మన సాంఘిక జీవితానికి పునాది ఏర్పరచుకోవటం అనేది మరి ఈ దశలోని ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఏ దశలో ముఖ్యమైన అంశం? సో మనం చూస్తే ఆప్షన్స్ ఏ పాఠశాల దశ, ఆప్షన్ బి పూర్వ బాల్య దశ, ఆప్షన్ సి శైశవ దశ, ఆప్షన్ డి ఉత్తర బాల్య దశ. సో ఆన్సర్ వచ్చేసి ఇది పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశం. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల తర్వాత ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలగడానికి కారణం ఏంటి? సో పుట్టినప్పుడు మనకందరికీ తెలుసు, ఆ చిన్న బిడ్డ తల నిలపలేడు, అటు ఇటు తల ముందుకు వెనక్కి ఇలా వాలిపోతూ ఉంటుంది. అయితే 3 నుంచి 4 నెలలు గడిచే కొంది ఆ బిడ్డ కొద్దిగా అటు ఇటు తనంతట తానే పొల్లటానికి, తల పైకి ఎత్తి చూడటానికి, నిలపగలగటానికి అతనికి సామర్థ్యం వస్తుంది. అంటే దానికి ఎలాంటి శిక్షణ ఉండదు కానీ కొంత సామర్థ్యం అతనికి వస్తుంది అనమాట. సో వాళ్ళ తలను నిలపడానికి గల కారణం ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏ పరిణతి, ఆప్షన్ బి సహజ సామర్థ్యం, ఆప్షన్ సి అభ్యసనం, ఆప్షన్ డి పరిసరం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పరిణతి. సో శిశువు ఎదిగేటువంటి పరిణతి అనమాట. ఆటోమేటిక్గా కాలక్రమం ప్రకారంగా శిశువులో శరీరంలో జరిగేటువంటి ఆ పరిణతి అంటే ఆ మార్పులే మరి శిశువు ఆ విధంగా స్టాండ్ అవడానికి అవి దోహదపడతాయి. కాబట్టి అది కాలక్రమంలో జరిగేటువంటి పరిణతికి సంబంధించిన అంశం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పరిణతి. సో ఇవన్నీ కూడా కొంచెం మన లాజికల్గా ఫ్రెండ్స్, సైకాలజీ. సో యూ హ్యావ్ టు థింకింగ్ యువర్ లాజికల్ సెన్స్. సో కొంచెం లాజికల్గా థింక్ చేస్తే మనం కొన్ని ఆల్మోస్ట్ 60-65% ప్రశ్నలకి ఆన్సర్స్ని మనం చెప్పేయచ్చు ఇది ఇవ్వబడినటువంటి ఆప్షన్స్తో. సో ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపించడానికి, అంటే ఇది సింపుల్ ట్రిక్ అనమాట, ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపించడానికి నేను ఈ విధంగా కింద థియరీ రాయకుండానే, అంటే ప్రశ్నకు సంబంధించినటువంటి థియరీ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు ప్రత్యేకంగా ఇక్కడ చూపించకుండానే నేను ఎక్స్ప్లెనేషన్ రూపంలో మీకు నా సెన్స్ ఉపయోగిస్తున్నట్లుగా మీకు అర్థమయ్యే విధంగా, సో మీరు కూడా ఆ విధంగా ఆలోచింపజేసేందుకు నేను ఈ విధంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ ప్రశ్న నేను చూస్తున్నాను. కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని వచనం. కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని వచనం. ఆప్షన్ ఏ కౌమార దశ ఒక మార్పు చెందే దశ, ఆప్షన్ బి కౌమార దశ ఒక సంధి దశ, ఆప్షన్ సి కౌమార దశ వాస్తవమైన ఆకాంక్షలు ఉండే దశ, ఆప్షన్ డి కౌమార దశ గుర్తింపు కొరకు శోధించే దశ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్, కౌమార దశ వాస్తవమైన ఆకాంక్షలు ఉండే దశ. అసలు కౌమార దశ అంటే మరి పెద్దవాళ్ళు అయిపోతారు కదా, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేటువంటి దశను కౌమార దశ అంటే బాల్య, యవ్వన,
కౌమార దశ. సో పెద్దవాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ పనులు మ్యాక్సిమం వాళ్ళు చేసుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వారిని కౌమార దశకు చెందినటువంటి వారుగా సూచిస్తారు. అయితే ఆ దశ కూడా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కౌమార దశ ఒక మార్పు చెందేటువంటి దశ. అది దానికి సరితూగేటువంటి వచనం, సరికాని వచనం కాదు. సో కౌమార దశ ఒక సంధి దశ. అంటే కౌమార దశలో ఉన్నటువంటి వారు మరి తప్పనిసరి మరొకరి మీద డిపెండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో అది కూడా దానికి సరిపోయేటువంటి వచనం కానీ సరికాని వచనం కాదు. అదేవిధంగా కౌమార దశ గుర్తింపు కొరకు శోధించే దశ. సో న్యాచురల్ అది అందరికి కావాల్సిందే కౌమార దశలో ఉన్నప్పుడు. సో ఇది కూడా దానికి సరి తూగేటువంటి వచనం. అయితే సరి కానటువంటి వచనం ఇంకేది ఉంది అంటే ఆప్షన్ సి, కౌమార దశ వాస్తవమైన ఆకాంక్షలు ఉండేటువంటి దశ. సో దిస్ ఈజ్ ఆల్సో లాజికల్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్. కౌమార దశకు సంబంధించి క్రింది వాళ్ళ సరికాని వచనం కౌమార దశ వాస్తవమైన ఆకాంక్షలు ఉండేటువంటి దశ. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వ్యక్తి అనువంశిక లక్షణాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించే అంశము క్రింది వాటిలో ఏది? వ్యక్తి అనువంశిక లక్షణాలతో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించే అంశము. వ్యక్తి అనువంశిక లక్షణాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను నేను మరలా కొన్ని పాయింట్స్ ఎందుకు మీకు చదివి వినిపిస్తున్నాను, మీరు కొంచెం ఆలోచించడానికి ప్రయత్నిస్తారు ఆ పర్టికులర్ పాయింట్స్ దగ్గర. సో యూ కెన్ గెట్ ద రైట్ ఆన్సర్. సో అలా ఆలోచించడం ద్వారా మీకే ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది. అందుకే నేను మరలా కొన్ని పాయింట్లు నేను చదివినటువంటి మాటను మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. మరి మీరు ఆ పాయింట్ క్యాచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో వ్యక్తి అనువంశిక లక్షణాల సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించే అంశం క్రింది వాటిలో ఏది? సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ పరిపక్వత, ఆప్షన్ బి అంతర్గత సామర్థ్యం, ఆప్షన్ సి అభ్యసనం, ఆప్షన్ డి పెరుగుదల. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పరిపక్వత. సో సహజంగా సంభవించే పరిమాణాత్మక, సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సహజంగా మరి సంభవించేటువంటి పరిమాణాత్మక గుణాత్మక మార్పులు అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ టు యువర్ మెచ్యూరిటీ లెవెల్స్. సో అవి అనుకుంటే జరిగేవి కాదు, అవి సహజంగా జరగాల్సినటువంటి. సో మీలో ఉన్నటువంటి పరిపక్వత దానికి పునాది వేస్తుంది అనమాట. సో ఆన్సర్ ఇస్ గోస్ టు ఆప్షన్ ఏ పరిపక్వత. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. ఈ క్రింది వాటిలో వైఖరులు ఏర్పడడానికి ఆధారం కానిది ఏది? సో ఈ క్రింది వాటిలో వైఖరులు ఏర్పడటానికి ఆధారం కానిది ఏది? వైఖరులు అంటే ఒక్కొక్కరితో ఒక్కో వైఖరి అంటుంటారు కదా, ఆ టైప్లో మరి వైఖరులు ఏర్పడటానికి ఆధారం కానటువంటి అంశం ఏది? వైఖరులు ఏర్పడేందుకు మనకి ఏదైనా కారణాలు కనపడుతుంటే, అయితే ఏర్పడడానికి ఆధారం కాని పాయింట్ ఏదనేది కింద ఆప్షన్స్లో మనం చూడాలి. సో ఆప్షన్ ఏ ఆకస్మిక సంఘటనలు, ఆప్షన్ బి అందుబాటులో ఉన్న వైఖరులను తిరస్కరించడం, ఆప్షన్ సి అనుభవాలను సమైక్యపరచడం, ఆప్షన్ డి అనుభవాలను భేదపరచడం. సో ఆన్సర్ వచ్చేసి బి ఫ్రెండ్స్, అందుబాటులో ఉన్న వైఖరులను తిరస్కరించడం. సో ఈ క్రింది వాటిలో వైఖరులు ఏర్పడడానికి ఆధారం కానిది. సో వైఖరులు ఏర్పడడానికి అసలు ఆధారమైనటువంటి పాయింట్లు క్రింది వాటిలో ఏమన్నాయో చూస్తే ఆధారం కానిదేందో మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ యాంగిల్లో కూడా అప్పుడప్పుడు ప్రశ్న మనం చూడాలి. సో అసలు ఆధారం వైఖరులు ఏర్పడటానికి ఆధారం ఈ కింది వాటిలో ఏ పాయింట్లు ఒకసారి మనం జనరల్గా చూస్తే ఆకస్మిక సంఘటనలు. కొన్నిసార్లు మన జీవితంలో ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనలను బట్టి మన ప్రవర్తన వైఖరి మారిపోతుంటుంది కొన్నిసార్లు. సో దిస్ ఈజ్ ప్రాక్టికల్లీ పాసిబుల్. సో దిస్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి చూద్దాం, అనుభవాలను సమైక్యపరచడం. సో కొన్నిసార్లు మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి అనుభవాలను బట్టి మన వైఖరి మారుతుంది. అదేవిధంగా అనుభవాలను భేదపరచడాన్ని బట్టి మన వైఖరి మారుతుంది, ఆప్షన్ డి. సో ఈ రెండు కూడా మరి వైఖరులు ఏర్పడటానికి ఆధారము అయినటువంటి కారణాల్లో ఒకటిగా నిలబడుతున్నాయి. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి. సో అది కాకుండా ఆప్షన్ బి అందుబాటులో ఉన్నటువంటి వైఖరులను తిరస్కరించటం. ఇంకా అందుబాటులో ఉన్నటువంటి వైఖరులను తిరస్కరించడం ఇది అసలు ఈ పాయింటే కొంచెం క్లారిటీతో లేదు. సో దాన్ని బట్టి ఇదే మనం నా వైఖరి ఏర్పడటానికి ఆధారం కాని అంశం ఏదన్నా ఉంది ఇక్కడ ఇవ్వబడిన వాటిలో అంటే ఇదే మనం చాలా ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ బి, అందుబాటులో ఉన్న వైఖరులను తిరస్కరించటం. 47వ ప్రశ్న మనం చూద్దాం. ఒక జీవిలో శారీరకమైన మార్పులు దీనికి వర్తిస్తాయి.
జీవిలో అంటే మనలో కావచ్చు, ఎవరిలో అయినా కావచ్చు, జీవిలో శారీరకమైన మార్పులు దేనికి వర్తిస్తాయి కింద ఉన్నటువంటి ఆప్షన్స్ మనం చూద్దాం. ఆప్షన్ ఏ పెరుగుదల, ఆప్షన్ బి పరిణతి, ఆప్షన్ సి మరి వికాసం, ఆప్షన్ డి అభ్యసనం. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ ఏ పెరుగుదల. సో శారీరకమైనటువంటి మార్పులు వ్యక్తి పెరిగే కొంది కూడా శారీరకమైనటువంటి మార్పులు ఆటోమేటిక్గా వస్తుంటాయి. వాటిని మనం అభ్యసనం చేయలేము, మన జీవితంలో ఏదో జరిగితే వచ్చేవి కాదు. సో వ్యక్తి పెరిగే కొంది మన అనుదిన జీవితంలో వ్యక్తి అంటే జీవిలో మరి రోజులు పెరిగే కొంది కూడా శారీరకంగా సంబంధించినటువంటి మార్పులు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అన్నమాట. అది. సో కనుక ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ ఏ పెరుగుదల. 48వ ప్రశ్న మనం చూద్దాం. జన్మతః వ్యక్తిలో ఉన్న అంతర్గత సామర్థ్యాలు వయస్సుతో పాటు వికసించడమే. జన్మతః వ్యక్తిలో ఉన్న అంతర్గత సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడమే ఈ క్రింది పాయింట్లో ఇవ్వబడినటువంటి లక్షణాల కిందకు వచ్చి ఒక లక్షణం. సో జన్మతః వ్యక్తులు కొన్ని సామర్థ్యాలు కామన్గా ఉంటాయి. కొంతమందికి కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. అవి అంతర్గత సామర్థ్యాలుగా మనం గుర్తించలేనటువంటి సామర్థ్యాలుగా మనకు ఉంటుంటాయి అన్నమాట. అయితే ఒక పర్టికులర్ పాయింట్ వచ్చినప్పుడు మీ వయసుతో పాటు అవి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. కొంతమందికి చదువుకోవటం ఇష్టం ఉండదు. సో గేమింగ్లో ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అది ముందు వాళ్ళకి అర్థం కాదు, కానీ పెరిగే కొంది వాళ్ళకి ఆ విషయాలు వాళ్ళకి అర్థం అవుతుంటాయి. సో వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకునే ఆ గోల్ పాయింట్స్ వయసు ఎదిగేటువంటి క్రమంలో అవి వాళ్ళకి ఆ సామర్థ్యం అనేది వాళ్ళు గుర్తించగలుగుతుంటారు, జన్మతః ఉన్నటువంటి ఆ సామర్థ్యాలని. అంతేగాని చిన్నపిల్లలప్పుడు పలు రకాల రోజుకు ఒక మాట మారుస్తూ ఉంటుంటారు. మీరేమవుతారయ్యా అన్నప్పుడు ఒకరోజు ఇంజనీరింగ్ అంటాడు, ఒకరోజు డాక్టర్ అంటాడు, ఒకరోజు పోలీస్ అంటాడు. సో రెగ్యులర్గా చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఈ అంతర్గత సామర్థ్యం అనేది అటువంటిది కాదనమాట. సో దానికి సంబంధించి మనం ఆప్షన్స్ చూద్దే ఆప్షన్ ఏ పెరుగుదల, ఆప్షన్ బి పరిణతి, ఆప్షన్ సి వికాసం, ఆప్షన్ డి అభ్యసనం. సో ఆన్సర్ ఇస్ గోస్ టు ఆప్షన్ బి పరిణతి. సో అంతర్గత సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడం పరిణతి కిందకి వస్తాయి అన్నమాట. అంటే పెరిగే కొంది వయసు పెరిగినంత మాత్రాన సామర్థ్యాలు మనకు పెరగాలని లేదా మనకు తెలియాలని రూల్ ఏం లేదు. అది కూడా ఒక రకంగా చూస్తే మీకు పాసిబిలిటీ ఉంది కదా సార్ అన్నట్లుగా మీకు అనిపించవచ్చు. అయితే వయసు పెరిగే కొంది అది పెరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. అయితే పరిణతి అంటే మీలో ఉండేటువంటి ఆ పరిణతి కొంతమందిసార్లు తక్కువ టైంలోనే ఆ పరిణతి మీరు చెందేటువంటి అవకాశం ఉండదు. కొంతమందిసారి ఎక్కువ వయసు 40-50 సంవత్సరాలు అయిన తర్వాత పరిణతి వచ్చేటువంటి అవకాశం ఉండదు. కొంతమందిసారి చిన్న వయసులోనే ఊహించినటువంటి సక్సెస్ కొడతారు. కొంతమంది బాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత సక్సెస్ కొడతారు. ఇదంతా ఏంటంటే యూ హ్యావ్ టు అంటే అది ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మీద పరిణతికి సంబంధించినటువంటి సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశం అవుతుందన్నమాట. అది కనుక నీలో ఉన్నటువంటి పరిణతి అది అభివృద్ధి చెందినప్పుడే నీలో జన్మతః ఉన్నటువంటి ఆ అంతర్గత సామర్థ్యాలని నువ్వు గుర్తించగలవు, నీ వయసుతో పాటు అవి వికసించగలవు అన్నమాట. సో ఆన్సరు పరిణతి. నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశం దీనికి సంబంధించింది. సో జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశం దీనికి సంబంధించింది. జన్యువులు కామన్గానే వ్యక్తిని ప్రభావితం చేస్తాయండి. సో అది తప్ప ఇక వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశం కూడా దీని కిందకి వచ్చేటువంటి అంశము. సో ఆన్సర్స్ మనం చూద్దే ఆప్షన్ ఏ పెరుగుదల, ఆప్షన్ డి పరిణతి, ఆప్షన్ సి వికాసం, ఆప్షన్ డి పరిసరం. సో పరిసరాలు, చుట్టూ ఉండేటువంటి పరిసరాలు మరి వ్యక్తిని ప్రభావితం చేస్తుంటాయి. ఈ మాట మనం జనరల్గా చాలాసార్లు వింటూ ఉంటాం. పెరుగుదల ప్రభావితం చేయదు, పరిణతి ప్రభావం చేయదు, వికాసం అవన్నీ కూడా మన ఇండివిజువల్ ఇన్నర్ పర్సన్కి సంబంధించినటువంటి మ్యాటర్స్. అయితే మరి ప్రభావితం అనేది బయటకి లుకప్ అయ్యేటువంటి విషయం అనమాట. సో మనం ఆ యాంగిల్లో ఆలోచిస్తే వ్యక్తిని ప్రభావితం చేసేవి మరి లోపల ప్రభావితం చేసేటువంటి జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే మరి ప్రతి అంశం కూడా మన పరిసరాల మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. మన చుట్టూ ఉండే పరిసరాల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ప్రతి అంశం వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశం కూడా పరిసరం కిందకి వస్తుంది దానికి సంబంధించింది. సో ఆన్సర్ ఇస్ గోస్ టు ఆప్షన్ డి. నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. భాషా వికాసంలో 3వ దశ ఏంటి? భాషా వికాసంలో
మూడవ దశ ఏంటి? ఆప్షన్ ఏ శబ్దానుకరణ దశ, ఆప్షన్ డి ప్రాగ్భాషా దశ, ఆప్షన్ సి భాషావగాహన దశ, ఆప్షన్ డి ముద్దు మాటల దశ. సారీ, ఇక్కడ కూడా ప్రింటింగ్ మిస్టేక్ పడింది ఫ్రెండ్స్. అక్కడక్కడ ప్రింటింగ్ మిస్టేక్స్ పడుతూ ఉన్నాయి. నేను ఈ మీద తయారు చేసేటప్పుడు గమనించమని చెప్తాను మా టీంకి. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ ఏ శబ్దానుకరణ దశ. భాషా వికాసంలో మూడో దశ పేరు ఏంటంటే శబ్దానుకరణ దశ. అంటే శబ్దాన్ని బట్టి మనం అనుసరించి దాన్ని ఆ భాషను నేర్చుకునేటువంటి దశ. కొన్నిసార్లు పలకటం చాలా వేరుగా, అంటే లోకల్ లాంగ్వేజ్ మనం గమనిస్తే ఏదో ఒక టైప్ ఆఫ్ యాసలో మనకు ఆ శబ్దాలు వినపడుతుంటాయి మనం గమనిస్తే. అది యాక్చువల్గా వర్డ్ ప్రొనౌన్సియేషన్ వేరుగా ఉంటుంది. సో ఇది ఇంకొక స్టెప్ ఆఫ్ లెవెల్ అనమాట, ఇంకొక స్టెప్. దాన్ని మూడవ దశ కిందకి, భాష నేర్చుకోవడంలో ఉన్నటువంటి మూడవ దశ కిందకి అది వస్తుంది అనమాట. సో దాన్ని ఏంటంటే శబ్దానుకరణ, అంటే శబ్దాన్ని అనుకరించడం ద్వారా మీరు ఆ భాషలో మరి వికసించటం. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటం అనమాట. సో అందుకని దానికి ఆన్సర్ ఇచ్చేసి మూడవ దశకు వచ్చే ఆన్సర్ శబ్దానుకరణ దశ. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. ఇదే మేబీ చివరి ప్రశ్న కావచ్చు. ఓకే, దిస్ ఈజ్ ది లాస్ట్ క్వశ్చన్ టుడే. 51 ప్రశ్న మనం చూద్దాం. పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ. పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ. పిల్లల యొక్క వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ. సో ఆప్షన్ ఏ ఉత్తర కౌమార దశ, ఆప్షన్ బి పూర్వ కౌమార దశ, ఆప్షన్ సి ఉత్తర బాల్య దశ, ఆప్షన్ డి పూర్వ బాల్య దశ. సో లాజికల్లీ మీరు ఆలోచిస్తే దీని గురించి ఇప్పుడు దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అయితే లాజికల్లీ ఆలోచిస్తే ఆప్షన్ డి పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశలోనే పిల్లలు మరి వారు వికాసం అంటే వెలిగేటటువంటి దశలో అన్వేషణ దశ, అంటే అన్వేషిస్తూ ఎక్కువగా ఎత్తుకు పాకులాడుతూ ఉంటుంటారు అనమాట. అది మనం గమనించవచ్చు. పిల్లలు ఉన్నటువంటి వారికి ఈజీగా అర్థమవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మరి సిద్ధపరిచినటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్. ఇందులో కొన్ని 2018 2-3 ప్రశ్నలు 2018 టెట్ అండ్ డిఎస్సిలో కూడా టెట్లో రావడం జరిగింది. 2 బిట్స్ అండ్ 1 బిట్ డిఎస్సిలో కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు అర్థం అవుతున్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకేదైనా బెటర్ చేంజ్ మీకు కావాలి ఇన్ కేస్, ఒకవేళ మేము ఎక్స్ప్లెయినింగ్లో కావచ్చు లేదా బిట్స్ ప్రిపేరింగ్లో కావచ్చు, ఇంకేదైనా బెటర్ చేంజ్మెంట్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ రూపంలో ఏమాత్రం సందేహించకుండా తెలియచేయండి, రిక్వెస్ట్ చేయండి. సో దానికి తగ్గట్టుగా ఏదైనా అవసరమైనటువంటి చర్యలు మేము తీసుకోవాలి, మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే మేము చేస్తాం ఫ్రెండ్స్. ఇది మాకు అవసరమైంది, ఎందుకంటే వీఆర్ ఆల్సో టీచర్స్ యూనో. సో మేము కూడా విద్యార్థుల గురించి ఇక్కడ కొన్ని ప్రశ్నలు సైకాలజీలో అడుగుతున్నప్పుడు వింటున్నటువంటి మీకు కూడా మేము వాటిని అర్థవంతంగా బోధించాల్సినటువంటి కనీస బాధ్యత మా మీద ఉంది. సో వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో మీకు ఇన్కేస్ ఏదన్నా దాని గురించినటువంటి కామెంట్స్ ఉంటే మీరు కింద తెలియజేయండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనం సిద్ధం చేసుకొని ప్రాక్టీస్ చేసినటువంటి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ సైకాలజీ అండ్ మెథడాలజీకి సంబంధించి. సో మరొక పార్ట్తో ఈరోజు ఈవినింగ్ మళ్ళీ మీ ముందుకు మేము వస్తాం. ఇంకొక ఇంకొక వీడియోతో మీ ముందుకు మేము రాబోతున్నాం. ఇదే సబ్జెక్ట్కి సంబంధించి సైకాలజీ అండ్ మెథడాలజీకి సంబంధించి ఇంకో వీడియోని మ్యాక్సిమం ఈవినింగ్ లోపు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. సో ఇది ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి, ప్రాముఖ్యంగా ఫీజులు కట్టి ప్రిపేర్ కాలేనటువంటి వారికి ఈ వీడియోలు తప్పక మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్, అది ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఇంకా అందుబాటులో ఉన్నటువంటి వారికి కూడా తెలియచేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ, మీరు ప్రోత్సహిస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.